ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్వంచ మరి శివారులో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఆయిల్ పామ్ తోటల మధ్య అంతర పంటలు కూడా వేసుకోవచ్చని తెలిపారు. రైతాంగానికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ పంటను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కామారెడ్డి భవిష్యత్తులో ఆయిల్ ఫార్మింగ్ సెంటర్ గా మారుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రం పచ్చగా మారాలని, రైతులు ఆర్థికంగా బలపడాలని ముఖ్యమంత్రి ఆకాంక్షని తెలిపారు. త్వరగా ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వరి కోసిన తర్వాతైనా మొక్కలేసేయండి, దానిలో కొయ్యగానే మొక్కలేసేయండి, మీకు ఇబ్బంది లేదు. ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు. అందులో వెరైటీస్ కూడా లేటెస్ట్ వెరైటీస్ తెమ్మని చెప్తున్నాం. ఎక్కువ దిగుబడి వచ్చేటట్టుగా, తక్కువ ఎత్తు ఉండేటట్టుగా, ఆకులు పొడుగు కూడా తక్కువ ఉంటే అందులో మనం మధ్య పట్టిందాక మా ఎంపీ గారు చెప్పినట్టుగా కోకో వేసుకోవచ్చు, వక్ వేసుకోవచ్చు, జాజ్ వేసుకోవచ్చు, అనేక రకమైన పంటలు వేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వక్ వేసుకున్న వాడికి 3 లక్షల రూపాయలు వస్తున్నాయి. అక్కడ పామాయిల్ పంట పామాయిల్కే ఉంటుంది, కోకో పంట కోకోకే ఉంటుంది, అందులో వక్క కూడా పెరుగుతుంది. అందుకని రైతులు ఎవరైనా ఉత్సాహం ఉంటే కలెక్టర్ గారిని అడగండి. మన అధికారులు మిమ్మల్ని కూడా ఆదర్శ రైతులు అందరినీ ఆ జిల్లాకు తీసుకొచ్చి చూపించే బాధ్యతన రైతులు